వెల్కమ్ టు మై ఛానల్. B.Sc డిగ్రీ 5th సెమిస్టర్ మా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కన్వల్యూషన్ థీరం కాన్సెప్ట్ అయితే ఒకసారి జాగ్రత్తగా వినండి. కన్వల్యూషన్ థీరం మీకు ఇంకా పెండింగ్ మా డివిజన్ బై పి ఉన్నాయి, మల్టిఫికేషన్ బై పి, పవర్స్ ఆఫ్ పి, రెండు కాన్సెప్ట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కన్వల్యూషన్ థియరమ్ నెక్స్ట్ హెవీ సైడ్స్ ఎక్స్పాన్షన్స్ ఫార్ములా. ఫస్ట్ మీకు కన్వల్యూషన్ థియరమ్ స్టేట్మెంట్ అయితే తెలియాలి. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఇలాగే చేసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p is equal to g of t. ఓకేనా? చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి ఫామ్లో ఉంటే మీరు కన్వల్యూషన్ థియరం అయితే అప్లై చేయాలి. కన్వల్యూషన్ థియరం జాగ్రత్తగా చూడండి మా. ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యు ఇంటూ డియు. ఓకేనా? కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే ఇది. ఏంది మా స్టేట్మెంటు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ మా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి మల్టిఫికేషన్లో ఉంటే ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియు. ఒకసారి ప్రాబ్లం అయితే చూడండి. ఫస్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? యూజింగ్ కన్వల్యూషన్ థియరం inverse Laplace transforms of 1 by p plus a into p plus p. ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉంటాయమ్మా అంటే ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి అనేవి మల్టిఫికేషన్లో ఉంటాయి. నేను ఏం చెప్పాను? కన్వల్యూషన్ థియరము అంటే ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి అనేవి మల్టిఫికేషన్లో ఉండాలి. చూడండి, అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p plus a ఇంటూ 1 by p plus p ఫామ్లో అయితే ఉంది మా. అంటే ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి ఫామ్లో ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి, ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి. మీరు ప్రాబ్లంలో కంపేర్ చేసుకుంటే మా ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి అంటే చూడండి, ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి, ఎఫ్ ఆఫ్ పి ఎంతమా? ఎఫ్ ఆఫ్ పి ఎంత? ఈజ్ ఈక్వల్ టు 1 by p ప్లస్ ఏ. జీ ఆఫ్ పి ఎంతమా? 1 by p ప్లస్ పి. ఏమి చేయమని చెప్పాను? ఫస్ట్ మీరు కంపేర్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ పిని జీ ఆఫ్ పిని జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ పి ఎంత? 1 by p ప్లస్ సి. జీ ఆఫ్ పి ఎంత? 1 by p ప్లస్ పి. చూడండి, ఏం చేయమని చెప్పాను? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు inverse Laplace transforms of
1/p plus a మా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p అంటే ఎంత? f of t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p plus a 1/p plus a ఫార్ములా ఏందివా? e పవర్ మైనస్ at ప్లస్ ఉంటే మైనస్ at తీసుకోండి. అదేవిధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p అయితే చూడండివా, అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p plus p. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p అంటే g of t అయితే తీసుకోండివా, ఫార్ములా 1/p plus b అంటే e పవర్ మైనస్ bt. ఫస్ట్ మీరు f of pని g of pని అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p అన్న f of tని మీరు ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p అన్న మీరు g of tని అయితే ఫైండ్ అవుట్ చేసినట్టు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు యూజింగ్ కన్వల్యూషన్ థియరం కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే నీట్గా రాసుకోండివా. యూజింగ్ కన్వల్యూషన్ థియరం ఏందిమా? ఇంటిగ్రల్ చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p ఇంటూ g of p ఫామ్లో ఉంటే ఏం తీసుకోమని చెప్పాను? ఇంటిగ్రల్ 0 to t f of t ఇంటూ g of t మైనస్ u ఇంటూ du. ఓకేనా? f of u ఇంటూ g of t మైనస్ u. చూడండి, ఇంటిగ్రల్ 0 to t f of u అన్నాడు, t ప్లేస్లో u సబ్స్టిట్యూట్ చేసుకోండి. f of u అంటే ఎంత? e పవర్ మైనస్ a u ఇంటూ g of t మైనస్ u, t ప్లేస్లో t మైనస్ u అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. t మైనస్ u ఇంటూ du. చూడండి, ఇంటిగ్రల్ 0 to t e పవర్ మైనస్ au e పవర్ మైనస్ bt మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e పవర్ చూడమా bu ఇంటూ du. ఏ పవర్ m ప్లస్ n ఫార్ములా లేకపోయిందిమా. ఇంటిగ్రల్ 0 to t e పవర్ మైనస్ au e పవర్ మైనస్ bt ఏ పవర్ m ప్లస్ n ఏ పవర్ mn e పవర్ bu ఇంటూ du. చూడండి, ఈ పవర్ మైనస్ బీటీ అయితే కామన్ తీసుకోండి మా. ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ మైనస్ au ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n au ప్లస్ bu ఇంటూ du. ఈ పవర్ మైనస్ బీటీ ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ మైనస్ u గుణ కామన్ తీసుకుంటే మా a మైనస్ b ఇంటూ du. చేయండి ఒకసారి. ఈ పవర్ మైనస్ బీటీ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి మా. ఈ పవర్ మైనస్ a మైనస్ b ఇంటూ u బై u చేస్తే 1 అంటే మైనస్ ఆఫ్ a మైనస్ b. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి 0 to t. అంటే ఈ పవర్ మైనస్ బీటీ అనేది కాన్స్టెంట్ మా.
మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి కూడా కాన్స్టెంట్, అప్పర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి ఆఫ్ టీ మైనస్ ఈ పవర్ ఏ మైనస్ బి ఇంటూ జీరో అయితే అయింది. ఈ పవర్ జీరో వాల్యూ ఎంత? ఈ పవర్ మైనస్ బిటి, ఓకేనా, మైనస్ ఏ మైనస్ బి ఈ పవర్ మైనస్ ఏ మైనస్ బి ఆఫ్ టీ ఈ పవర్ జీరో వాల్యూ 1. మీరు ఇలా చేస్తే మీకు 10 out of 10 వస్తాయి. కన్వల్యూషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో క్యాలిక్యులేషన్ కూడా అంత ఇంపార్టెంట్. B.Sc డిగ్రీ 5th స్టూడెంట్ని ముందు చెప్పడం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను ఏమని, కన్వల్యూషన్ థియరం కాన్సెప్ట్ చూస్తానే ఎఫ్ ఆఫ్ పి జీ ఆఫ్ పి ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ కనుక్కునేస్తాము, ఎఫ్ ఆఫ్ యూ జీ ఆఫ్ టీ మైనస్ యూ కనుక్కునేస్తాము. ఇక్కడి నుంచి క్యాలిక్యులేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కన్వల్యూషన్ థియరం వరకు చెప్తున్నాను, ఓకేనా. ఇక్కడి నుంచే కాన్సెప్ట్లు మారిపోతాయి, ఐలెట్ ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడి నుంచే కాన్స్టెంట్ వాల్యూస్ బయట తీసుకుని జాగ్రత్తగా చేయాలి. టర్మ్స్ యూలు ఉన్నప్పుడు యూలు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి, కాన్స్టెంట్లు బయట రాసుకోవాలి. హైలైట్ ఫార్ములా వస్తే ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రాబ్లమ్స్లో మీకు ప్రాబ్లంలో సైను కాస్ ఫంక్షన్స్ ఒకవేళ ప్రాబ్లమ్స్లో వస్తే మీరు ఏం చేయాలి అంటే సైన్ ఆఫ్ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ చూడండి సైన్ ఏటీ ఫంక్షన్లు వస్తే నేను కాన్స్టెంట్ బయట రాశాను, యూలు మాత్రమే మీరు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇవన్నీ ఇంటిగ్రేషన్లో టెక్నిక్. హైలైట్ ఫార్ములా వచ్చి మీకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కనుక మీకు కనపడితే, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ మీకు ప్రాబ్లంలో కనపడితే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ని హైలైట్ ఫార్ములాలో మీరు లాస్ట్గా రాసుకోవాలి, ఓకేనా. ఇవన్నీ మీరు టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే మీకు ఆన్సర్లు అనేవి మిస్టేక్స్ పోతాయి. ఆన్సర్లు మిస్టేక్ పోతే మీకు మార్కులు అయితే పోతాయి, ఓకేనా. నెక్స్ట్ హెవీ సైడ్స్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఉంది, ఓకేనా. అది కూడా తర్వాత చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూడండి. ఫస్ట్ ప్రాబ్లం అందరికీ అర్థమైంది అనుకుంటున్నానమ్మా. చూడండి సెకండ్ ప్రాబ్లం అయితే చూడండి. సెకండ్ ప్రాబ్లంలో ఏం ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ చూడండి inverse Laplace transforms of using convolution theorem. ప్రాబ్లం చేసే కొద్ది టఫ్ అవుతాయి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిన్న ప్రాబ్లమ్స్ నుంచే పెద్ద ప్రాబ్లమ్స్ వరకు పోవాలి, ఓకేనా. using convolution theorem inverse Laplace transforms of 1 by p minus 1 into p plus 2. చూడండి ప్రాబ్లంలో అయితే ఎలా ఇచ్చాడు ఫస్ట్ మీరు ఏం చేయాలి చూడండి. నేనేం చెప్పాను, ఎఫ్ ఆఫ్ పి అంటే 1 by p minus 1 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ పి అంటే మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ రాయాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p is equal to g of t. ఓకేనా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p into g of p అంటే ఇంటిగ్రల్ 0 to t f of u into g of
t minus u into du. చూడండి, ఫస్ట్ మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p-1 చేస్తే ఏమవుతుంది మా? e పవర్ at. ఏ అంటే ఎంత ఉంది? ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ టీ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ టీ తీసుకోవాలి. ఓకేనా? e పవర్ at. ఏ అంటే 1 ఉంది. అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p+2 ఏంది మా? e పవర్ +2 ఉంటే e పవర్ -2t. అంటే నేను కనుక్కునేది ఏంది మా? ఎఫ్ ఆఫ్ టీని అయితే కనుక్కున్నాను, ఇక్కడ మా జీ ఆఫ్ టీని అయితే కనుక్కున్నాను. కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ అయితే యూజ్ చేయండి. చూడండి, కన్వల్యూషన్ థియరం స్టేట్మెంట్ మా ఇది. ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ. మీరు ప్రాబ్లం గన ఎఫ్ ఆఫ్ యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ. అదే ఇప్పుడు మీరు ఇక్కడ జీ ఆఫ్ టీ మైనస్ యూ, టీ ప్లేస్లో టీ మైనస్ యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ -2 ఆఫ్ టీ మైనస్ యూ. ఓకేనా? చూడండి మా, అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ అంటే ఎంత? ఈ పవర్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే ఈ పవర్ -2 ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియూ. చూడండి, ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ యూ ఇంటూ ఈ పవర్ -2t ప్లస్ 2u 2du. ఏ పవర్ m ప్లస్ n ఫార్ములా లేకుంది మా. ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ u ఇంటూ ఈ పవర్ -2t ఇంటూ ఈ పవర్ 2u ఇంటూ du. ఈ పవర్ -2t కాన్స్టెంట్ మా విత్ రెస్పెక్ట్ టు యూతో చేసినప్పుడు అంటే ఏం చేయాలి? ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ u ఇంటూ ఈ పవర్ 2u ఇంటూ du. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n మా అంటే ఈ పవర్ -2t ఇంటిగ్రల్ 0 to t ఈ పవర్ 3u ఇంటూ du. చూడండి, ఈ పవర్ -2t ఈ పవర్ 3u/3 మా. లిమిట్స్ అయితే అప్లై చేసుకోండి 0 to t అంటే ఈ పవర్ -2t/3 ఈ పవర్ 3u. చూడండి మా, 3t అప్పర్ లిమిట్ మైనస్ ఈ పవర్ 0 అంటే ఈ పవర్ -2t/3 ఈ పవర్ 3t ఇంటూ మైనస్ ఈ పవర్ 0 వాల్యూ 1. అంటే ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి 1/p-1 ఇంటూ p+2. అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మీరు థర్డ్ ప్రాబ్లం అయితే చూడండి. థర్డ్ ప్రాబ్లం ఎలా చేయాలి ఒకసారి జాగ్రత్తగా చూడండి మా. థర్డ్ ప్రాబ్లం ఓకేనా? థర్డ్ ప్రాబ్లం అయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ using
convolution theorem using convolution theorem inverse Laplace transforms of one by p square p plus 1 whole square. చూడండి మా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పిని ఎంత ఎఫ్ ఆఫ్ పి అని తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ పి మా ఫస్ట్ మీకు స్టేట్మెంట్ తెలియాలి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g of p is equal to g of t. Inverse Laplace transforms of f of p into g of p. ఏం చెప్పాను ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to t f of t into g minus u into t. అంటే f of u into g of t minus u into du. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు కన్వల్యూషన్ థియరంని స్టేట్మెంట్ అయితే రాశారు. ఇప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఎంత? 1/p². ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మా, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 అంటే p పవర్ n ప్లస్ 1. ఏది ఫార్ములా? టీ పవర్ ఎన్. టీ పవర్ ఎన్ అంటే నేనేం చెప్పానమ్మా? ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ 1 ప్లస్ 1. ఏది ఫార్ములా అంటే టీ పవర్ 1 అంటే మీరు ఫైండ్ అవుట్ చేసింది ఎఫ్ ఆఫ్ టీ. ఓకేనా? అదేవిధంగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p ప్లస్ 1 హోల్ స్క్వేర్ మా. ఏం చెప్పాను? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఏది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? p ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. మీరు మొత్తం బేసిక్ మొత్తం వీడియోస్ని చూడండి మా, మీకే అర్థమవుతుంది. ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p is equal to f of t. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p minus a is equal to e పవర్ at into f of t. e పవర్ మైనస్ t f of t అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f of p అంటే 1/p². అంటే e పవర్ మైనస్ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై p పవర్ 1 ప్లస్ 1 e పవర్ మైనస్ t ఇంటూ t. అంటే ఇది ఏంది మా? g ఆఫ్ టీని అయితే రాసుకోండి. అంటే మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేశారు. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి. ఏది ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు అంటే ఏం చేయాలి? టీ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ టీ ఎంత వచ్చింది మా?
టీ అయితే వచ్చింది, అంతేనా? వచ్చింది. టీ ప్లేస్లో యూ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు యూ. ఎఫ్ ఆఫ్ అంటే యూ రాశాను. జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే జీ ఆఫ్ టీ ఎంత వచ్చిందిమా? ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ. జీ ఆఫ్ టీ మైనస్ యూ అంటే టీ ప్లేస్లో టీ మైనస్ యూ సబ్స్టిట్యూట్ చేయడం అర్థం. మైనస్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ మైనస్ యూ అంటే ఈ పవర్ మైనస్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ మైనస్ యూ ఇంటూ టీ. ఇంటిగ్రల్ 0 to t u into t ut minus u square e power minus t minus u into du. ఓకేనా? చూడండి, ఇంటిగ్రల్ 0 to t ut minus u square e power minus t into e power minus అంటే ప్లస్ u into du. a power m plus n minus into minus plus u అయితే e power minus t అయితే కాన్స్టెంట్ బయట రాసుకోండి మా. ఇంటిగ్రల్ 0 to t చూడండి, ut మైనస్ u స్క్వేర్ ఇంటూ ఈ పవర్ u ఇంటూ du. చూడండి, ఈ పవర్ మైనస్ t ఇంటిగ్రల్ 0 to t u ఈ పవర్ u ఇంటూ du. u ఈ పవర్ u ఇంటూ du. t అయితే కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఈ పవర్ మైనస్ టీ అనేది మొత్తానికి, t అనేది దీని మొత్తానికి, మైనస్ ఇంటిగ్రల్ 0 to t u స్క్వేర్ ఇంటూ ఈ పవర్ u ఇంటూ du. అర్థమవుతుందేమా? హైలైట్ ఫార్ములా. హైలైట్ అంటే ఏం చెప్పాను? ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వచ్చేది. ఫస్ట్ ఈ పార్ట్ అయితే చేయండి. ఇంటిగ్రల్ యు ఈ పవర్ యు ఇంటూ డియు. ఇంటిగ్రల్ 0 to t. చూడండి, ఏంది హైలైట్ ఫార్ములా? ఏంది హైలైట్ ఫార్ములా? ఇంటిగ్రల్ uvdx ఫార్ములా. u ఇంటిగ్రల్ vdx మైనస్ ఇంటిగ్రల్ vdx ఇంటూ d by dx ఆఫ్ u హోల్ dx. ఇది హైలైట్ ఫార్ములా. ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఉంది, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. u ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ vdx అంటే vdu మైనస్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ vdu అంటే e పవర్ u ఇంటూ du ఇంటూ d by du ఆఫ్ u ఇంటూ హోల్ du. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి మా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. చూడండి, u ఇంటిగ్రల్ ఈ పవర్ u చేస్తే ఈ పవర్ u లిమిట్స్ అయితే అప్లై చేయండి మొత్తానికి. 0 to t మైనస్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ ఈ పవర్ u చేస్తే ఈ పవర్ u d by du ఆఫ్ u వాల్యూ 1
ఇంటూ డియు. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. నెక్స్ట్ స్టెప్లో చేద్దాం. యు ఈ పవర్ యు ఇంటూ 0 to t 0 to t 0 to t చూడండి మా. మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ యూ చేస్తే మా ఈ పవర్ యూ లిమిట్స్ 0 to t. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. t ఈ పవర్ t మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ ఈ పవర్ t మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈ పవర్ 0 t ఈ పవర్ t మైనస్ ఈ పవర్ t ఈ పవర్ 0 వాల్యూ 1 అంటే టోటల్గా t ఈ పవర్ t మైనస్ ఈ పవర్ t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అలా మీరు చేయాలి. సెకండ్ పార్ట్ ఇచ్చేయండి. సెకండ్ పార్ట్ చేయండి మా. సెకండ్ పార్ట్లో ఇంటిగ్రల్ 0 to t u స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ డి చేద్దాం. సరేనా? చూడండి ఈ పార్ట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to t u స్క్వేర్ ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ డియు. హైలైట్ ఫార్ములా యూ స్క్వేర్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ v dx అంటే u ఉంది మైనస్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ v du ఇంటూ t by du ఆఫ్ u స్క్వేర్ ఇంటూ హోల్ du. చూడండి యూ స్క్వేర్ ఇంటిగ్రల్ ఈ పవర్ యూ చేస్తే అమ్మా యూ పవర్ యూ లిమిట్స్ 0 to t అయితే సబ్స్టిట్యూట్ చేయండి మైనస్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ ఈ పవర్ యూ చేస్తే అమ్మా ఈ పవర్ యూ డి బై డియు ఆఫ్ యూ స్క్వేర్ టియు ఇంటూ డియు. చూడండి యూ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ యూ లిమిట్స్ 0 to t ఇంకా అప్లై చేయలేదమ్మా. 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ 0 to t u ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ డియు. హైలైట్ ఫార్ములా లెక్కన అప్లై చేసుకోండి మా. అగైన్ అప్లై చేయండి హైలైట్ ఫార్ములా. ఇక్కడ చేయండి టీ స్క్వేర్ అప్పర్ లిమిట్ ఈ పవర్ టీ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ ప్లేస్లో పెడితే 0 అయిపోయింది. ఓకేనా? మైనస్ 2 మళ్ళీ హైలైట్ ఫార్ములా అప్లై చేయాలి. క్యాలిక్యులేషన్ చెప్పాను, ముందుగానే చెప్పాను క్యాలిక్యులేషన్స్ కూడా ఇంపార్టెంట్ అని. ఓకేనా? అప్లై చేయాలి. యూ ఇంటిగ్రల్ వీడిఎక్స్ అంటే 0 to t ఈ పవర్ యూ ఇంటూ డియు మైనస్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ ఈ పవర్ యూ ఇంటూ డియు డి బై డియు ఆఫ్ యూ ఇంటూ హోల్ డియు. హోల్ డియు అంటే టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ 2 యూ ఇంటిగ్రల్ ఈ పవర్ యూ చేస్తే ఈ పవర్ యూ బై యూ చేస్తే 1. ఓకేనా? చేసినా ఒకటి చెప్పినా ఒకటి. 0 to t లిమిట్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to t ఇంటిగ్రల్ ఈ పవర్ యూ చేస్తే ఈ పవర్ యూ డి బై డియు ఆఫ్ యూ వాల్యూ 1 ఇంటూ డియు. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేశాను ముందు. చూడండి టీ స్క్వేర్ ఈ పవర్ టీ మైనస్ 2 ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఈ పవర్ టీ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ యూ చేస్తే ఈ పవర్ యూ లిమిట్స్ 0 to t అయితే అప్లై చేసుకోండి మా. అంటే టీ స్క్వేర్ ఈ పవర్ టీ మైనస్ 2 టీ ఈ పవర్ టీ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి మా.
అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుద్ది ఈ పవర్ టీ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ జీరో వాల్యూ ఎంత 1 కదా, ఓకేనా. అంటే టీ స్క్వేర్ ఈ పవర్ టీ మైనస్ 2t ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ జీరో వాల్యూ 1. టోటల్గా టీ స్క్వేర్ ఈ పవర్ టీ మైనస్ 2t ఈ పవర్ టీ మైనస్ 2 ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈ పవర్ టీ మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో వచ్చిన వాల్యూ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఓకేనా. చూడండి, అంటే ఈక్వేషన్ నెంబర్ 1 రాసుకోండిమా. ఈ పవర్ మైనస్ టీ టు టీ ఇంటిగ్రల్ 0 to t u e power u into du minus integral 0 to t u square into e power u into du e power minus t ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను, ఎంత వచ్చిందేమో టీ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ నెంబర్ 1లో, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, ఏమని టీ స్క్వేర్ ఈ పవర్ టీ మైనస్ 2t ఈ పవర్ టీ ప్లస్ 2 ఈ పవర్ టీ మైనస్ 2. చూడండి, ఈ పవర్ మైనస్ టీ అనేది మొత్తానికి మా టీ ఇంటూ టీ స్క్వేర్ ఈ పవర్ టీ మైనస్ టీ ఈ పవర్ టీ ప్లస్ టీ మైనస్ టీ స్క్వేర్. చూడమా, ఈ పవర్ 2t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2t ఈ పవర్ 2t ఈ పవర్ t మైనస్ 2 ఈ పవర్ t ప్లస్ 2 ప్లస్ టీ స్క్వేర్ ఈ పవర్ టీ మైనస్ టీ స్క్వేర్ ఈ పవర్ టీ క్యాన్సిల్, ఓకేనా. ఏం మిగిలిందిమా ఈ పవర్ మైనస్ టీ 2t ఈ పవర్ టీలోంచి టీ ఈ పవర్ టీ పోతే టీ ఈ పవర్ టీ ప్లస్ టీ ప్లస్ 2 2t ఈ పవర్ టీలోంచి ఒక టీ ఈ పవర్ టీ పోతే ఒక టీ ఈ పవర్ టీ ప్లస్ టీ ప్లస్ 2 మైనస్ 2 ఈ పవర్ టీ. చూడండి, ఈ పవర్ మైనస్ టీ ఈ పవర్ టీ కనుక కామన్ తీసుకుంటే టీ మైనస్ 2 ప్లస్ టీ ప్లస్ 2 అయితే వచ్చింది. ఈ పవర్ మైనస్ టీ కనుక మల్టిప్లై చేస్తే ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ ప్లస్ 2 మా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. అంటే ఈ పవర్ మైనస్ టీ ప్లస్ టీ ఇంటూ టీ మైనస్ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఆఫ్ టీ ప్లస్ 2 మా మైనస్ టీ ప్లస్ టీ క్యాన్సిల్ పోతే ఈ పవర్ జీరో వాల్యూ 1 ఆఫ్ టీ మైనస్ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఆఫ్ టీ ప్లస్ 2. అంటే టోటల్గా టీ మైనస్ 2 ప్లస్ ఈ పవర్ మైనస్ టీ ఆఫ్ టీ ప్లస్ 2. మీరు ఇక్కడ వరకు చేసినా 10 మార్క్స్ ఇస్తాడు, ఓకేనా. చాలు, మీరు క్యాలిక్యులేషన్ వచ్చింది కాబట్టి చేశాను. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ప్రాబ్లం ఏదిమా 1/b² ఆఫ్ b + 1 హోల్ స్క్వేర్. ఇది అయితే ఆన్సర్ అయితే వచ్చింది. మీకు ఇంకా మంచి మంచి ప్రాబ్లమ్స్ మా కన్వల్యూషన్ థియరంలో నేను ఇంకా చేయాలి, ఇంకా చేస్తాను కూడా.
మీకు ప్రాబ్లమ్స్లో కన్వల్యూషన్ థియరం ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ముందుకు ఇంకా మంచి కాన్సెప్ట్లు, మంచి వీడియోస్ కన్వల్యూషన్ థియరము మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మా.